गाड़ी चेंज कर लीजिए। నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సుపరిపాలనలో తొలిగడుగు కార్యక్రమంలో అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో సుపరిపాలన సాగుతుందన్న ఎమ్మెల్యే. జంగారెడ్డిగూడెం జాతీయ రహదారిపై 2 లారీలు బీభత్సం. ఫ్యాన్సీ దుకాణంలోకి దూసుకువెళ్లిన లారీ, 2 గాయాలు. పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ధర్నాకు పిలుపునిచ్చిన రైతు సంఘం. ఈ నెల 8న పాలకొండ ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నాకు సిద్ధం. బాపట్ల జిల్లాలో సూర్యాగర్ పథక నమోదు పెంచాలని జిల్లా కలెక్టర్ పిలుపు. సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రజలు విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశం. సుపరిపాలనలో తొడిగడుగు కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా రాజా 1వ వార్డు పొనుగోటి వలసలో స్థానిక ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ సంక్షేమ అభివృద్ధికి వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. మహిళలు అడుగడుగునా ఘనంగా స్వాగతం పలుకుతూ కూటమి ప్రభుత్వంలో చేస్తున్న సంక్షేమం అభివృద్ధిపై సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేపై పూలవర్షం కురిపిస్తూ మంగళహారతలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో సుపరిపాలన సాగుతుందన్నారు. అనంతరం టీడీపీ కార్యాలయంలో 31 మంది మెప్మా ఆర్పీలకు ఉచితంగా ట్యాబ్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. సర్కార్ ఎక్కడ సార్ 10 లక్షల కోట్ల రూపాయలు అప్పుకున్నా మరి ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో మాట ప్రకారం సుపరిపాలన ఈరోజు జరుగుతుంది. ఎక్కడ చూసినా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండే పరిస్థితి. ఆగస్టు 15 నుంచి మహిళా సోదరులకు అందరూ కూడా ఉచిత బస్సు దానికి 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని కూడా మీ తరఫున అలాగే మన నియోజకవర్గం సంబంధించి ఈరోజు 100 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభమయ్యాయి. పనులన్నీ కూడా అన్ని గ్రామాల్లో కూడా నిర్వహిస్తున్నాం. మరి అదేవిధంగా ఈరోజు చూసుకుంటే మరి రాజా మెయిన్ రోడ్డు మరి ఎంత ఇబ్బంది పడ్డామో మీకు తెలుసు. వచ్చిన వెంటనే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 10 కోట్ల రూపాయలు దానికి ఇచ్చి మరి ఈరోజు పనులు పూర్తి చేస్తున్నారని కూడా చంద్రబాబు తెలియజేస్తున్నాం. ఈ విధంగా మరి మన వాటిని చూసుకుంటే దగ్గర 55 లక్షల రూపాయలు మనం వచ్చిన ఈ సంవత్సరంలోనే తెలియజేస్తున్నాం. అలాగే మన వాటిలో 80 పెన్షన్లు ఇస్తున్నాం. అంటే రమారమి 15 లక్షల రూపాయలు నిర్వహిస్తున్నాం. సంవత్సరానికి నిర్వహిస్తుంటే 120 లక్షల రూపాయలు ఇస్తున్నాం. మరి ఈ విధంగా ఎప్పుడూ లేని విధంగా మన తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈరోజు అన్ని విధాల మనల్ని మరి చక్కగా చూసుకోవడం జరుగుతుంది. అన్ని విధాల ప్రతి కార్యక్రమం సూపర్ 6 లో మనం ఏదనుకున్నామో ఇప్పటికే మేము చేస్తాం, మిగతా కూడా చేయడం జరుగుతుంది. అలాగే మన పిల్లల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు లోకేష్ బాబు గారు దగ్గర మన ఒక్క విశాఖపట్నానికి 5 లక్షల కోట్ల 5 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలతో మొదలన్నీ కూడా ప్రారంభమవుతున్నాయి. పరిశ్రమలు తీసుకురావడం జరిగింది. అలాగే ఈరోజు టీసీఎస్, భూములు, అదాని ఏలూరు జిల్లా పోలవరం టీడీపీ ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాసులు ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి కరపత్రాలు ఆవిష్కరించారు. అనంతరం డోర్ టు డోర్ కార్యక్రమంలో భాగంగా నేరుగా ప్రజల వద్దకు వెళ్లి కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తయిన సందర్భంగా అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. కూటమి ప్రభుత్వం సుపరిపాలనలో దూసుకు వెళుతోందని అన్నారు. త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు అన్నదాత సుఖీభవ అమలు చేయడం జరుగుతుందని శ్రీనివాసులు తెలియజేశారు. బాగానే వస్తున్నాయి. పెన్షన్ శుభ్రంగా ఇస్తున్నారా? ఎందుకు బాధలో ఉన్నావు? బాధలో ఉన్నావేంటి?
పెన్షన్ శుభ్రంగా వచ్చేస్తున్నారు. ఎవరెవరికి వస్తుంది పెన్షన్? కార్యక్రమానికి వచ్చేసి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అదే రకంగా మనం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అన్ని ఇళ్లకి అందరూ ఓటర్లు కూడా నేను ఇచ్చిన స్కీమ్స్ వెళ్తున్నాయి లేదా అని చెప్పి మనం చెప్పుకోవాలి. చెప్పుకోకపోతే కనుక తీసుకున్న వాళ్ళు మర్చిపోతున్నారు కూడా. కాబట్టి మనం ఇచ్చింది ధైర్యం చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మీరంతా కూడా ఈ రోజు నుంచి 30 ఇళ్ళు తిరగాలి. ఒక్క రోజు 30 ఇళ్ళు తిరిగి అన్ని మొత్తం స్టేట్ అంతా కూడా కవర్ చేయాలి. స్టేట్ అంతా కూడా జరుగుతుంది కార్యక్రమం అడుగు. కాబట్టి మీ అందరూ మీరు ఇదిగా పాల్గొని ఈ 30 ఇళ్ళుతో పాటు రేపు ఇంకో 30, రేపు అవతల ఇంకో 30, అలా మొత్తం అన్ని కూడా బూత్లో ఉన్నటువంటి ఓటర్లందరూ కవర్ చేయాలని మనం. కాబట్టి ఈ సందర్భంగా మీరందరూ వచ్చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ప్లస్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు మొత్తం అంతా కూడా. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వేగవర గ్రామంలో 2 లారీలు బీభత్సం సృష్టించాయి. దీంతో ముందు వెళ్తున్న లారీ రోడ్డుపై పలు కార్లను ఢీకొట్టుకుంటూ ఎడమ చేతి వైపు దుకాణాల్లోకి దూసుకుపోయింది. అదే సమయంలో వెనుక లారీ సైతం రహదారిపై కుడి చేతి వైపు ఉన్న దుకాణంలోకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ పాపన్న పిన్నేబాయ్ రోడ్డు పక్కన నిల్చున్న వ్యక్తి కొప్పర్తి నాగేంద్రబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న జంగారెడ్డిగూడెం సీఐ సుభాష్ ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పోలీసు వాహనంలో జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అలా 108 ఫోన్ చెప్పారా? విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణం రాజానగర కాలనీలో సుపరిపాలనలో తొలిగడుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే బేబీ నాయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ మండల పట్టణ పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ యూనిట్ మరియు బూత్ ఇన్ఛార్జీలు ప్రతి బూత్ లో డోర్ టు డోర్ సందర్శించాలని ఎమ్మెల్యే అన్నారు. ఇక సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, పార్టీ బలోపేతాన్ని కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి పట్టణ చైర్మన్ రాంబార్కి శరత్, టీడీపీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా బొబ్బిలి రిషి జూనియర్ కాలేజీలో మ్యాక్స్ విజన్ అంటే కంటి ఆసుపత్రి సహాయంతో 300 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయి కిరణ్ యాదవ్ మాట్లాడుతూ నెల రోజుల వరకు బొబ్బిల్లో ఉండే అన్ని కాలేజీలు, స్కూళ్లలో విద్యార్థులకు ఉచితంగా తనిఖీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మ్యాక్స్ విజన్ బృందం, ఏపీ స్టూడెంట్ జేఏసీ నాయకులు, కళాశాల యాజమాన్యం పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు శంకర్రావు, మాది రిషి జూనియర్ కాలేజ్ లెక్చరర్. మా కాలేజీలో ఇప్పటి వరకు కూడా ఈరోజు ఏపీజేఏసీ తరఫున 300 మందికి ఐ చెకప్ చేయడం జరిగింది. పిల్లల ఆరోగ్యం పట్ల మేము తీసుకున్నటువంటి శ్రద్ధ అవ్వచ్చు, అలాగనే సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో ప్రతి స్టూడెంట్ చేస్తూ ఉన్నాం. దీనికి సహకరించినటువంటి అలాగనే ఏపీ. నా పేరు వేసు సాయి కిరణ్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. కంటి తనిఖీలు నిర్వహించి వాళ్ళ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించేలాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి
పరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం బాపట్ల జిల్లా అమర్తులూరు మండల కేంద్రంలో జరిగింది. ఈ కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు పాల్గొని ఏడాది కాలంలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడుతూ ఇప్పటికే కొన్ని పథకాలను ప్రజలకు అందించడం జరిగిందని, మిగిలిన పథకాలను కూడా త్వరలోనే అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే వాటిని నోట్ చేసుకుని నా దృష్టికి తీసుకురావాలని టీడీపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అమర్తులూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. మన ప్రభుత్వం అధికారంలో వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజల దగ్గరికి వెళ్ళేటటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం. నెల రోజులు ప్రజల మధ్య ఉండాలి. ప్రజలతో మమేకమై ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి మంచిని వారికి తెలియజెప్పాలి. సంవత్సర కాలానికి ముందు 5 సంవత్సరాలు కూడా రాష్ట్రంలో నిర్వీర్యమైపోయినటువంటి వ్యవస్థ. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా సత్యసాయి జిల్లా హిందూపురం టీడీపీ నాయకులు పలు వార్డుల్లో పర్యటించారు. ప్రసిద్ధ శ్రీ సుగురు ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందన్నారు. 2047 కల్లా స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డి రమేష్ కుమార్, శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొల్లకుంట అంజనప్ప, పట్టణ అధ్యక్షుడు వెంకటేష్, డాక్టర్ సురేంద్ర, రాజకీయ కార్యదర్శి శ్రీనివాసరావు పాల్గొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు. ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలకు సుపరిపాలన అందించడం జరిగింది. అందులో తొలి అడుగు పూర్తి అయింది. ఈ అడుగులో అడుగై 2047 స్వర్ణాంధ్ర దిశగా ఈ కూటమి ప్రభుత్వం వెళ్తుందని కూడా తెలియజేస్తూ, సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమాన్ని ప్రజలకు తెలియజేస్తూ, ప్రజలకు మెరుగైన పరిపాలన ఏ విధంగా అందించాలని సూచనలు తీసుకుంటూ ప్రభుత్వం దాని అనుగుణంగా మార్పులు చేసుకుంటూ ముందుకెళ్లే కార్యక్రమం ఈ సుపరిపాలన తొలిగడుగు. మనము ఎన్ని కార్యక్రమాలు చేశాము, బీద వాళ్ళకి ఎన్ని సౌకర్యాలు చేశాము అనే విధంగా ఈ పరిపాలన అందరికీ, ప్రతి ఇంటికి గడపన తీసుకుని వెళ్లి ప్రతి ఒక్కరిని సమస్యలు తెలుసుకోవడానికి ఈ ప్రోగ్రాం మా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మేము కూటమి ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని నెల 8న మన్యం జిల్లా పాలకొండ ఆర్డీఓ కార్యాలయం వద్ద జరుగు ధర్నాకు జయప్రదం చేయాలని సమితి కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదలకు గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతంలో 2 సెంట్ల స్థలం ఇస్తామని హామీ ఇచ్చారని అమలు చేయాలంటూ ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఇంటి నిర్మాణానికి యూనిట్ కాస్ట్ పెంచుతామని హామీ ఇచ్చారని ఆయన తెలియజేశారు. లబ్ధిదారులతో కలిసి నెల 8న శ్రీకోట దుర్గమ్మవారి ఆలయం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపడతామని అప్పలనాయుడు వెల్లడించారు. 2 సెంట్లు గ్రామంలో 3 సెంట్లు ఇస్తామని మీరే ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. మరి సంవత్సరం కాలం అవుతుంది అధికారంలోకి వచ్చి. ఈ అంశం మీద కనీసం కూడా ప్రభుత్వం స్పందించే ఒక మాట కూడా ముఖ్యమంత్రి గారు నోటి నుండి రావడం లేదు. దీనిపైన మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య మీద పట్టణంలో 2 సెంట్లు ఇవ్వాలని, మీరు ఇచ్చిన హామీ ప్రకారంగా గ్రామంలో 3 సెంట్లు ఇవ్వాలని చెప్పి పెద్ద ఆందోళన పోరాటాలు జరుగుతూ వస్తున్నాయి. అందులో భాగంగా ఈ నెల 8వ తేదీ మంగళవారం నాడు పాలకొండ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా జరగబోతుంది. ఈ ధర్నా శ్రీ కోట దుర్గమ్మవారి గుడి ఆలయం నుంచి మెయిన్ రోడ్డు మీదుగా ర్యాలీకి వస్తూ మన సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా జరగబోతుంది. ఈ ధర్నాకి ఇప్పటికే అనేక సమస్యల మీద ఉన్నట్టు ప్రజల్ని కలియడం జరుగుతుంది. అందులో భాగంగా పాల్గొని పట్టణంలో ఉన్నట్టు ఇళ్ల స్థలాలు ఏదైతే అప్పుడు ఇచ్చి ఇంకా ఇల్లు కట్టలేదో వైఎస్ఆర్ కాలనీలో వాళ్ళకి 2 సెంట్లు ఇస్తామన్నారు. అదే సందర్భంలో ఈ డబ్బులు పునాదులు కూడా రావు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చినవి. మేము వస్తే ఖచ్చితంగా ఇల్లు పక్కా భవనాలకు కావాల్సిన నిధులు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పింది. ఇప్పటికీ ఆ అంశం కూడా ఒక నిర్ణయాత్మకంగా ప్రభుత్వం చర్య తీసుకోలేదు. ఇదే సంవత్సరం జాతీయ మహాసభలు, రాష్ట్ర మహాసభలు, అలాగే జిల్లా మహాసభలు కూడాను
దేశవ్యాప్తంగా జరుగుతాయి. అలాగే మన రాష్ట్రంలో కూడా రాష్ట్ర మహాసభ, జిల్లా మహాసభ, శాఖ సమావేశాలు కూడా జరుపుకుంటున్నాము. అయితే ఈ సమావేశాల తాలూకా ఉద్దేశం ఏమిటంటే భవిష్యత్తు కార్యక్రమాలు ఎలా చేయాలి, పీడిత తాడిత ప్రజానీకం కోసం పార్టీ తీసుకునేటటువంటి కార్యక్రమం ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, ఈ సామాన్య ప్రజానీకానికి పార్టీ ఏ విధమైనటువంటి సేవలు చేయాలి, ముందుకు వెళ్ళాలి. అల్లూరు జిల్లా రాజబొమ్మంగి మండలం శరభవరం గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సుపరిపాలన తొలి అడుగు ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కార మార్గం చేయడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమన్నారు. కూటమి ప్రభుత్వంలో చేసిన హామీలన్నీ నెరవేరుస్తూ తల్లికి వందనం, దీపం పథకం, పీఎం కిసాన్తో అన్నదాత సుఖీభావ పథకాన్ని కూడా ఈ నెలలోనే అమలు కానుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు, మెగా డిఎస్సీ హామీలు తప్పకుండా నెరవేర్చమని ఆమె తెలియజేశారు. శిరీషాదేవి రంపచోడవరం ఎమ్మెల్యే ఈరోజు ప్రధానంగా ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యక్రమాలు ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ నెరవేర్చాము, ప్రజలకి అభివృద్ధి సంక్షేమం అందిస్తున్నాము అని చెప్పడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి ఇంటింటికి కూడా తిరిగి ఈ యొక్క కార్యక్రమాన్ని సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు రాజమండ్రి మండలంలో శర్భవరం గ్రామ పంచాయతీలో ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుంది. కూటమి నాయకులు, టీడీపీ కార్యకర్తలు అందరం కలిసి ఇందులో ప్రధానంగా ఏదైతే పెన్షన్ పెంచుతామని మేము హామీ ఇచ్చామో దాని ప్రకారంగా పెన్షన్ పెంచాము. అదేవిధంగా దీపం పథకం ఇస్తా, బస్ ప్రయాణం కూడా కల్పిస్తూ ఉన్నాము. అదేవిధంగా మెగా డిఎస్సి మొదటి సంతకమే డిఎస్సి పైన చేశాము. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మేము చేసుకుంటూ వెళ్ళామని కొన్ని కోట్ల రూపాయలు ఈరోజు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మేము చేశాము. వాటర్ ట్యాంకులను కానీ మినీ ఇట్లాగా ఎన్నెన్నో చేశాము. అదేవిధంగా తల్లికి వందనం రీసెంట్గా మేము ఏదైతే హామీ ఇచ్చామో మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది, 2, 3, 4, 5 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సంవత్సరానికి 15,000 ఇస్తానన్నమాట. రీతిగానే 13,000 ప్రతి ఒక్క తల్లి అకౌంట్లో మేము జమ చేయడం జరిగింది. 13,000 ఎందుకంటే 2,000 కూడా స్కూల్ మెయింటెనెన్స్, అంటే మన పిల్లలు స్కూల్కి వెళ్తే అక్కడ వాళ్ళ బాగోగులు చూడడానికి, క్లీనింగ్ చేయడానికి, బాత్రూమ్ ఇవన్నీ చేయడానికి వాళ్ళకి మెయింటెనెన్స్గా ఈ యొక్క 2,000 రూపాయలను ఖర్చు చేసుకొని స్కూల్ కమిటీకి లేకపోతే కలెక్టర్ గారి అకౌంట్కి ఆ అమౌంట్ వెళ్ళి ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి జీతం రూపంలో ఆ 2,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అందుకని ప్రతి తల్లి కూడా గమనించాలని ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్క పిల్లడికి 13,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది. అదేవిధంగా అన్నదాత సుఖీభావ కూడా మేము ఈ నెలలోనే అమలు చేస్తామని సీఎం గారు చెప్పడం జరిగింది. కేంద్రం ఎప్పుడైతే పీఎం కిసాన్ ఇస్తుందో దాంతోపాటే ఈ అన్నదాత సుఖీభావ ఈ 14,000 రూపాయలు కూడా మేము వారి అకౌంట్లో 3 విడతలుగా జమ చేస్తామని చెప్పడం జరిగింది. ఇక నిరుద్యోగ భృతి డిగ్రీ నేను ఈరోజు ప్రజలకు ఒకటే తెలియజేస్తూ ఉన్నాను. సూపర్ పాలన మన ముఖ్యమంత్రి గారు చాలా గొప్ప వ్యక్తి. ప్రజల కోసం, ప్రజల ఆరోగ్యం కోసం ఆలోచించి సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమంలో తొలి ఏడాదిలో కూటమి ప్రభుత్వం హామీల పరిష్కార దిశగా పయనిస్తుందని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ తెలిపారు. కోనసీమ జిల్లా సక్కినేటిపల్లి మండలం వివి మెరక సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎంపీ గంటి హరీష్ మాధుర్, ఎమ్మెల్సీ పేరాబత్తల రాజశేఖర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో అమలు పరిచిన హామీలు, సంక్షేమం, అభివృద్ధి గురించి వివరించారు. ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో గుర్తు చేశారు. విధ్వంసం పాలైన రాష్ట్రాన్ని గాడిన పెట్టి వికాసం దిశగా పయనింపచేస్తున్నామన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గోదావరి సెంట్రల్ డెల్టా ప్రాజెక్టు చైర్మన్ జి శ్రీనివాస్, టీడీపీ రాజోలు పరిశీలకులు సి రామ్మోహన్, పెద్దాపురం నియోజకవర్గ పరిశీలకులు బొళ్ల వెంకటరమణ, బీసీసీఎల్ అధికార ప్రతినిధి చెల్లిబోయిన శ్రీనివాస్, చాగంటి స్వామి పాల్గొన్నారు. ఇవే కాకుండా రాబోయే మన యువతకి ఉద్యోగాలైనా ఇవన్నిటినీ కూడా సిస్టమాటిక్ గా అన్నిటినీ కూడా అమలు చేసుకోవడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మనందరిపైన ఒక బాధ్యత ఉంది. ఈ సంవత్సరం పూర్తయిన తర్వాత మనం కూడా ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఇంటికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే మీరు అందరూ చూస్తున్నారు, ఈ గత ప్రభుత్వం నిన్న వాళ్ళు చేసిన అప్పుడు విషయాలు తీసుకొస్తూ మనలో మధ్యన గొడవలు సృష్టించే బాధ్యత తీసుకుంటారు. 2014 నుంచి 19 అదే చేసి 2019లోనే అధికారంలోకి ఎక్కారు. కానీ ఎక్కిన తర్వాత ఏం చేశారు? రాక్షస పాలన. ఎక్కడ కూడా వచ్చి చెప్పింది ఒక్కటి కూడా అమలు చేయలేదు.
కానీ మనందరి మధ్యలోని మాత్రం చిచ్చులు పెట్టడం, మనందరి మధ్యలో గొడవలు పెట్టడం ఇవన్నీ చేశారు. చేసిన విషయాలే మనం ప్రతి ఇంటికి తీసుకెళ్ళాలి. అలాగే ప్రజలు మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళు కానీ మనకి ఏదైనా సూచనలు సలహాలు ఇచ్చినా లేకపోతే ఏదైనా విషయం గురించి వాళ్ళు మాట్లాడినా వాటిని మనం యాప్ ద్వారా నాయకులుగా మేము లేకపోతే దానికి అర్థం ఉండదు. ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వంలో మనం ఉన్నాం కాబట్టి ఎమ్మెల్యే గారితోని ఎంపీ గారితోని అలాగే మేము సమన్వయం చేసి గ్రామాల్లో జరిగే ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం. కరెంటు షాక్తో ఎలక్ట్రీషియన్ పరిస్థితి విషమించిన సంఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చోటు చేసుకుంది. నిమ్మనపల్లి మండలం తబలం గ్రామం ఉంటవారిపల్లెకు చెందిన వెంకటరమణ మదనపల్లి పట్టణం కదిరి రోడ్లోని విద్యుత్ పోల్పై లైన్ మరమ్మతు చేస్తుండగా షాక్ కొట్టి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుని స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న కళాశాలలను తక్షణమే అధికారులు సీజ్ చేయాలని కోనసీమ జిల్లా రాజోలు సిపిఐ కన్వీనర్ దేవా రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. రాజోలు నియోజకవర్గ పరిధిలోని మల్కీపురం మండలం గుడిమెల్లంక గ్రామంలో ఏ విధమైన ప్రభుత్వ అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ కళాశాలపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్లుగా రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. దీనిపై సంబంధిత జిల్లా వొకేషనల్ ఎడ్యుకేషన్ అధికారి తనిఖీ చేసి నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న కళాశాలలపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. జిల్లాల్లో అనుమతులు లేని కళాశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయన్నారు. ఇక నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ పర్మిషన్ లేకుండా నిర్వహిస్తున్న కళాశాలలో చేరితే విద్యార్థుల బంగారు భవిష్యత్ నాశనం అవుతుందన్నారు. ఎన్ని వేల రూపాయలైనా కూడా ప్రైవేట్ విద్యా సంస్థల్లోకి కార్పొరేట్ విద్యా సంస్థల్లోకి పిల్లల్ని మరి చదివిస్తున్నారంటే మన విద్యా వ్యవస్థ ప్రభుత్వ రంగం ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. గతంలో విద్యను అభ్యసించేవారు ప్రస్తుతం విద్యని కొనుక్కోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉన్నాం. సరే, ముఖ్యంగా ఇది ఒక మంచి లాభాపేక్షటువంటి వ్యాపారంగా ఉన్న తరుణంలో అనేక మంది పుట్టగొడుగుల్లా ఈ విద్యా సంస్థల్ని స్థాపిస్తూ ఉన్నారు. ఓకే, స్థాపించుకోవచ్చు, కానీ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా ఈ కాలేజీల్ని స్థాపించి మరి విద్యార్థుల యొక్క జీవితాలతో భవిష్యత్తుతో మరి ఆడుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. దానికి ఉదాహరణే మరి అనేక మంది కనీసం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అనేది ఒక కాంప్లెక్స్ కానీ భవనాలు కానీ లేకుండానే మరి ఆన్లైన్లో ఈ అడ్మిషన్ జరిపేసి అసలు కాలేజ్ అనేది లేదు అక్కడ, కానీ అడ్మిషన్లు జరిపేసి అనేక మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకోవటం జరుగుతూ అనేక ఉదాహరణలు చూసాం. అయితే ఇటీవల మన మలిగిపురం మండలంలో కూడా వశిష్ఠ జూనియర్ కాలేజ్ అని ఒకటి పెట్టి కొంతమంది స్టూడెంట్స్ని జాయిన్ చేసుకోవటం జరిగింది. అయితే దీనికి మలిగిపురం మండలంలో ఏ విధమైనటువంటి ప్రభుత్వ అనుమతులు లేవు. సగినేటిపల్లి మండలంలో రామేశ్వరంలో అనే గ్రామంలో ఈ
సూర్యాగర్ పథకం నమోదు పెంచాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలియజేశారు. సూర్యాగర్ పథకం పారిశుద్ధ్య కార్యక్రమాల అమలుపై మండల స్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్ష చేపట్టారు. సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలాగా విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ పథకం ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తూ ప్రజలను విస్తృతంగా చైతన్యపరచాలన్నారు. లబ్ధిదారుల ఎంపిక, దరఖాస్తుల నమోదు, రుణం సదుపాయం, యూనిట్ రౌండింగ్ పై సెర్పు అలాగే మెప్మా సిబ్బంది పర్యవేక్షణ ఉండాలన్నారు. రోడ్ల వెంట చెత్త లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ వెంకట మురళి చెప్పారు. నిబంధనల ప్రకారం కాకుండా చెత్తను ఇష్టం వచ్చినట్లుగా డంప్ చేస్తే వారిపై క్రమశిక్షణ చర్యలుంటాయన్నారు. అట్లనే అమౌంట్ రిలీజ్ చూస్తే అగైన్ చుండూరు ఈజ్ టాప్ అండ్ బాపట్ల మున్సిపల్ కమిషనర్ ఇన్ సెకండ్. చినగంజాం stood in the third. సార్ ఈ పిఎం సూర్యాగర్ రిజిస్ట్రేషన్ సంబంధించి మాకు ఇద్దరు వెండర్ చేశారు సార్ రిజిస్ట్రేషన్. ఒక వెండర్ మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పంపించారు సార్. నెక్స్ట్ వెండర్ ఇక్కడ లోకల్ చేర్పిస్తారు సార్. ప్రతిరోజు వెండర్ ని ఫాలోఅప్ చేసుకుంటారు. కొద్ది గొప్ప 1%, 2% మోటివేషన్ ఎవరికో ఆ పేపర్లు చదివి టీవీలో చూసి మనము ఎకో ఫ్రెండ్లీగా ఉండాలని అట్లాంటి వాళ్ళు కొందరు, ఇంకొందరేమో మనకు సేవింగ్ వస్తుంది దీంట్లో 25 years వరకు చదివినంతగా పాజిటివ్గా ఎవరు పాజిటివ్ న్యూస్ని ఫాలో అవ్వరు, పెద్దగా చదవరు. చెప్పి వాళ్ళని మోటివేట్ చేసినప్పుడే మోటివేషన్ వస్తుంది. అలా మోటివేషన్ వచ్చిన వాళ్ళ అప్లికేషన్స్ని మనము ప్రాసెస్కి తీసుకొని వచ్చి ఎంపీడీఓ దగ్గర కూర్చొని మనం వాళ్ళ ఓటీపీ చెప్పించుకొని మనం అప్లోడ్ చేసి తర్వాత మళ్ళీ మనం బ్యాంకర్లతో కూడా మాట్లాడి బ్యాంకర్స్ను కూడా మనము ట్రాకింగ్ చేయాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి. సీసీలు, ఈఓఏలు వెళ్ళి వీళ్ళందరికీ కూడా లోన్ శాంక్షనింగ్ అనేది కూడా ప్రాసెస్ చేయించుకోవాలి. ఇటు సర్ఫ్ డిఆర్డిఏ నుంచి వీళ్ళు రూరల్ అయితే తీసుకొని వాళ్ళని పద్ధతిగా మానిటరింగ్ చేస్తూ ఎవ్రీడే మానిటర్ చేస్తూ మనం వెంటబడి చేస్తే రిజల్ట్ కరెక్ట్గా వస్తుంది అనేది. విశాఖ జిల్లా గాజువాక ఆటోనగర్ ఏపీ ఐఏఎస్సీ ప్రాంగణంలో రైజ్ మెడికల్ సెంటర్ ను టీడీపీ స్టేట్ చీఫ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు, వార్డు కార్పొరేటర్లు, కమిషనర్ కిషోర్ పాల్గొన్నారు. ఈరోజు ఐలా కమిటీ ఏదైతే ఉందో వారు ఒక నిర్ణయం తీసుకొని రైజ్ అని హాస్పిటల్కి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎక్స్ట్రా స్పేస్ని వారు హాస్పిటల్ నిమిత్తం ఇవ్వడం చాలా సంతోషం అండి. మరి రైజ్ హాస్పిటల్ సంబంధించి దాని అధినేత అయినటువంటి డాక్టర్ అవినాష్ గారు, వారికి ఆల్రెడీ గాజువాక జంక్షన్లో ఒక హాస్పిటల్ రన్ అవుతుంది. వారికి ఎంతో అనుభవం ఉన్నటువంటి డాక్టర్ గారు, చాలా సామాజిక స్పృహ ఉన్నటువంటి డాక్టర్ గారు. అలాగే వారి తండ్రి గారు కూడా గత 40 సంవత్సరాలుగా మెడికల్ ఫీల్డ్లోనే మెడికల్ షాప్ రన్ చేస్తూ, ఫార్మసీ రన్ చేస్తూ ఉన్నారు. కనుక ఫ్యామిలీ అంతా కూడా మెడికల్లో బాగా అనుభవం ఉన్నటువంటి వారు. అలాంటి వారికి ఇవ్వడం చాలా సంతోషదాయకం అని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఐలా కమిటీ వారికి కూడా నేను చాలా వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ప్రాంతంలో హాస్పిటల్ పెట్టాలి అని ఒక మంచి ఆలోచన, ఆ ఆలోచన ఈరోజు సఫలీకృతం కావడం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ, వారికి కూడా కమిటీ వారికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మెడికల్ సెంటర్ ఐలాలో రైజ్ మెడికల్ సెంటర్ ఓపెనింగ్కి సార్ని సార్ ఇలా ఓపెన్ చేస్తున్నాను సార్, ఎప్పుడు అనుకుంటున్నాం అంటే పక్కాగా చేద్దాం బాగుంటుంది అని చెప్పి ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేశారు. ఈరోజు ఓపెనింగ్కి వచ్చి నెక్స్ట్ ఐలాలో రైజ్ మెడికల్ సెంటర్ ఓపెన్ చేసి మా అందరికీ సపోర్ట్ చేసినందుకు సార్ చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దీన్ని అందరూ మన ఐలాలో ఉన్న కంపెనీస్ అందరూ ఉపయోగించుకొని ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఎక్కడెక్కడికో పరిగెట్టకుండా ఫస్ట్ ఎయిడ్ నిమిత్తం ఇబ్బంది ఉంటే ఇక్కడికి రావచ్చు. ఇవే బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.